ఏ రోజైతే భారతదేశంలోని ప్రజలంతా వ్యక్తిగత మరుగుదొడ్డి వినియోగించుకొనగలుగుతారో ఆ రోజే దేశం సమున్నతమైన అభివృద్ధిని సాధించినట్లు అవుతుందని స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని జేగురుపాడు గ్రామం సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడంతో పాటు విద్య, ఆరోగ్యం, పోషకాహారం, సురక్షిత త్రాగునీటి రంగాలలో ప్రగతి సాధించి జవహర్లాల్ నెహ్రూ దార్శనికతకు ప్రతిరూపంగా నిలుస్తోంది. జేగురుపాడు గ్రామ పంచాయతీ ఒకప్పుడు దేశంలోని అనేక గ్రామాలలానే ఒక సాధారణ గ్రామం. పేదరికం, నిరక్షరాస్యత, పారిశుధ్యలేమి, రక్షిత త్రాగునీరు, అనారోగ్యం తదితర సమస్యలతో నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉండేది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బంది పడేవారు. సరైన నాయకత్వం లేక గ్రామ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కాని ఇప్పుడు జేగురుపాడు గ్రామ పంచాయతీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి, గూగుల్ అంతర్జాతీయ సంస్థ నుండి అవార్డులను అందుకున్న ఒక ఉత్తమ గ్రామ పంచాయతీ. అభివృద్ధిలో పలువురికి ఆదర్శం ఈ గ్రామం. పలు సమస్యలతో సతమతమయ్యే జేగురుపాడులో ఇంత అభివృద్ధి ఎలా సాధ్యం అయ్యింది? ఆశ్చర్యంగా ఉంది కదూ? రండి తెలుసుకుందాం. 2001 జనాభా లెక్కల ప్రకారం 5211 మంది జనాభా గల జేగురుపాడు గ్రామంలో 1740 కుటుంబాలలో సుమారు 1453 కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసించే కుటుంబాలే. 1952వ సంవత్సరం నుండే జేగురుపాడు గ్రామం పంచాయతీగా కొనసాగుతున్నప్పటికీ గ్రామంలో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికలు గ్రామ అభివృద్ధికి బీజాలు నాటాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవి వెనుకబడిన తరగతులకు చెందిన మహిళకు రిజర్వ్ అయింది. ఎన్నికల్లో యాదల దేవదీవెన కుమారి రూపంలో గ్రామానికి ఒక చక్కని నాయకత్వం లభించింది. గ్రామంలో నెలకొని ఉన్న పరిస్థితులను మెరుగుపరచాలని పంచాయతీ తొలి సమావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం గ్రామ రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. నిర్ణయం తీసుకోవడం, తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం చాలా ప్రధానమని సర్పంచ్, వార్డు సభ్యులు గుర్తించారు. ప్రతి పనికి కమిటీలు ఏర్పాటు చేసి బాధ్యతలను పంచారు. మా గ్రామస్తులందరినీ కలుపుకుని కమిటీలు వేసుకుని ప్రతి విషయంలోనూ ప్రతి కమిటీ ఉన్నదండి. ఆరోగ్యం అంటే హెల్త్ కమిటీ అంటూ ఉన్నది, అలాగే విద్యా కమిటీ ఉన్నది, నీటి కమిటీ ఉన్నది, అలాగే పారిశుద్ధ్య కమిటీ ఉన్నది. అలాగే ప్రతి దాంట్లోని కమిటీలు వేసుకున్నామండి. కమిటీలు వేసుకుని వాళ్ళందరినీ కలుపుకొని మా వార్డు సభ్యులతోటి కూడా ఆలోచించుకుని ఇది ఎలాగైతే సాధ్యం అవుతుందని మేము అనటం జరిగింది. ముందుగా గ్రామాన్ని నిర్మల గ్రామంగా మార్చాలని సంకల్పించారు. కేవలం 20 రోజుల్లో 330 కుటుంబాల వారు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రేరేపించారు. స్థలాభావంతో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోలేని 62 మందికి గ్రామ పంచాయతీ స్థలాల్లో 5 చోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. ఇళ్ళకాడ స్థలాలు ఉన్న వారికి ఇళ్ళకాడ కట్టించిచ్చారండి. స్థలాలు లేని వాళ్ళకి ఇక్కడ దొడ్డు పడగొట్టించి కట్టించిచ్చారండి. ఎవరిది ఆరికి కట్టించిచ్చారండి. ఎవరిది వాళ్ళే శుభ్రం చేసుకుంటున్నారండి. చాలా క్లీన్గా కూడా మళ్ళీ ఇక్కడ వారానికి ఒకసారి ఆ పక్క ఈ పక్క తుడిపిస్తారండి. చాలా క్లీన్గా ఉంటుందండి. బయట గట్ట ఎవరిని కూకొని ఎత్తలేదండి. ఇదివరకు అయితే శాండాలం చేసేసేవారండి, చిరాగ్గా ఉండేది. ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంటుందండి. ప్రయాణికుల సౌలభ్యం కోసం బస్టాండుల్లో సులభ్ కాంప్లెక్స్లను కూడా నిర్మించింది గ్రామ పంచాయతీ. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి లబ్దిదారులను ఒప్పించడానికి సర్పంచ్తో పాటు పంచాయతీ సభ్యులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ కార్యక్రమంలో వీరికి అనేక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. బహిరంగ మల విసర్జన అనేది నిషేధించి మేము అమలు చేస్తున్నప్పుడు ఒక అతను
కావాలని మధ్యరాత్రి 12 గంటలకి పాడు చేస్తాక రోడ్డు మీదకి వచ్చాడండి. ఇది ఎవరు చేస్తున్నారనేసి నిఘా పెట్టినప్పుడు అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆవిడ పట్టుబడితే వీడిని తరుముకుంటే వెళ్తంలో పారిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళతో చెప్పినప్పుడు సిగ్గుపడతారు వాళ్ళు. అలాగ మా స్టాఫ్ ద్వారా వాళ్ళ ఇంటికి పంపించి మేము చెప్పడం జరిగింది. అది అప్పుడు అతను తప్పు తెలుసుకుని అది మళ్ళీ ఎప్పుడు రిపీట్ కాకుండా చేశాడు. అది సంపూర్ణ పారిశుద్ధ్య సాధన అంటే ఒక బహిరంగ మల విసర్జన నిర్మూలన మాత్రమే కాదని గ్రహించిన పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు గ్రామంలో పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమం చేపట్టారు. చెట్లు నాటడం, గ్రామంలో ప్రజలందరికీ సురక్షితమైన త్రాగునీరు అందచేయడం, రహదారులు శుభ్రపరచడం, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టారు. గ్రామంలోని అన్ని వీధుల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేసి వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపరిచారు. 8 ఎకరాల శ్మశాన వాటికలోని మిగులు భూమిని అభివృద్ధిపరిచి ఫలసాయాన్ని అందజేసే మొక్కలు నాటడంతో పాటు ఖాళీ స్థలంలో ఒక అందమైన పార్కును ఏర్పరిచారు. ఫలితం ఈ గ్రామానికి 2007లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం నుండి నిర్మల్ గ్రామ పురస్కారం. నిర్మల్ గ్రామ పురస్కారం ఇచ్చిన స్ఫూర్తితో గ్రామాన్ని మరింత అభివృద్ధిపరచాలనే సంకల్పం గ్రామ పంచాయతీ సభ్యులలో రెట్టింపు అయింది. గ్రామ సమగ్ర అభివృద్ధికి ఆరోగ్యం, పౌష్టికాహారం, త్రాగునీరు వంటి రంగాలలో కూడా ప్రగతి సాధించాలని తమకు తామే లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. పిల్లల చదువు పట్ల కూడా పంచాయతీ శ్రద్ధ వహించి పాఠశాలల్లో ఒక చక్కని వాతావరణం ఏర్పాటు చేయడంతో విద్యార్థులు నేడు అన్ని రంగాలలో ప్రతిభ కనబర్చగలుగుతున్నారు. ఈ కంప్యూటర్ విద్య విషయంలో మాకు గ్రామం నుండి, పంచాయతీ నుండి కూడా, గ్రామ పెద్దల నుండి, అందరి నుండి కూడా మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇక్కడ ఈ విధంగా ఒక గ్రామీణ స్థాయి స్కూల్లో కంప్యూటర్ విద్య ప్రవేశపెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అందువలన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం పొందే అవకాశం ఉంది. నిధులు ఇవ్వండి, మా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం అనేవారే మన వ్యవస్థలో ఎక్కువ మంది ఉంటారు. కాని జేగూరుపాడు పంచాయతీ అందుకు భిన్నంగా తన సొంత ఆదాయ వనరులను మెరుగుపరుచుకునేందుకు చర్యలు చేపట్టింది. గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే వాదనను పక్కన పెట్టి గ్రామస్తుల నుండి 100% పన్నులు వసూలు చేయడానికి సర్పంచ్ దీవెన కుమారి కృషి చేశారు. పన్నుల రూపంగా మేము 100% మా పంచాయతీ ద్వారా సమకూర్చుకోవడం జరిగింది. మా గ్రామస్తులు కూడా కడతా ఉంటారండి. అది 100% పన్నులు చెల్లిస్తూ ఉంటారు. అలాగే పరిశ్రమలు ఉన్నాయండి, ఆ పరిశ్రమలు ట్యాక్స్ రూపంగా కడతా ఉంటాయి. అవి ఇవి అన్నీ కలుపుకుని మేము కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాము. గ్రామ పంచాయతీ దగ్గరే ఒక పాడుబడిన బంగ్లా ఉండేదండి. అది పడగొట్టి మేము కచేరీ సావిడని వాళ్ళం, దాన్ని పడగొట్టేసి ఆ స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అలాగే మహిళలకు ఒక షాపింగ్ కాంప్లెక్స్, మహిళా సమైక్య భవనం కూడా కట్టించడం జరిగిందండి. దానివలన ఆదాయము పెరిగింది, ఆ సెంటర్లో అందం పెరిగిందండి. దానివలన మాకు చాలా యూస్ఫుల్గా ఉన్నది. పన్నుల వసూళ్లలో జిల్లా యంత్రాంగం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు దక్కించుకుంది. పన్నుల రూపేణా పంచాయతీ ఆదాయం నేడు 16 లక్షలకు పైగానే సమకూరుతుంది. ఖాళీ ప్రదేశాల్లో ఫలసాయాన్నిచ్చే మామిడి, కొబ్బరి, పండ్ల మొక్కలు నాటడం ద్వారా పంచాయతీకి అదనపు ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. గ్రామ ప్రధాన కూడలిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం వల్ల ప్రతి నెల 40,000 రూపాయలు పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ నిధులతో
గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఏళ్ల తరబడి గ్రామంలో పేరుకుపోయిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించారు. ప్రధాన గ్రామంలో నిరుపయోగంగా ఉన్న భూమిని గుర్తించి పక్కా ఇళ్లు లేని 100 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కూడా నిర్మించారు. పంచాయతీ శివార్లలో నివసించే 100 సంచార గిరిజన కుటుంబాలకు కూడా పక్కా నివాస గృహాలు నిర్మించి ఇవ్వడంతో పాటు వారికి కావలసిన కనీస వసతులు కల్పించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని గమనించిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు కూడా గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయాన్ని అందించారు. గ్రామ ప్రధాన సమస్యను తీర్చడానికి గోదావరి కాలువపై రహదారి వంతెనను నిర్మించుకున్నారు. గ్రామానికి రాకపోకలు మెరుగవ్వడంతో ప్రజలు ఆర్థికంగా కూడా నిలదొక్కుంటున్నారు. వీటన్నింటి సమిష్టి ఫలితం అద్దంలా మెరిసిపోతూ అభివృద్ధికి నిర్వచనంలా నిలిచిన జేగూరుపాడు. కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా గ్రామ పరిసరాల్లో ఉన్న జీవీకే పవర్ ప్లాంట్, రామదాసు పేపర్ మిల్, శివకళ్యాణి కాయర్ బోర్డు వంటి పరిశ్రమల యాజమాన్యంతో చర్చించి వారిని కూడా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములను చేసింది. జీవీకే సంస్థ ద్వారా పాఠశాలల్లో ప్రయోగశాల, ఆడిటోరియం లాంటి సౌకర్యాలతో పాటు గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రం క్రింద నాటిన మొక్కలకు ఫెన్సింగ్ ఏర్పాట్లు, మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన వంట సామగ్రి, గ్రామంలో సామాజిక భవన నిర్మాణానికి నిధులు పొందారు. జేగూరుపాడు సాధించిన ఈ ప్రగతిని చూసి అబ్బురపడిన అంతర్జాతీయ సంస్థ గూగుల్ ఈ గ్రామాన్ని దక్షిణ భారతదేశంలో 10 ఉత్తమమైన గ్రామ పంచాయతీలలో ఒకటిగా గుర్తించింది. 5 లక్షల రూపాయల బహుమతి కూడా అందజేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కడియం పూలతోటల పరిమళాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధి పొందాయో, కడియం గ్రామానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేగూరుపాడు గ్రామం సాధించిన ప్రగతి కూడా నేడు ప్రపంచవ్యాప్తంగా మన్ననలను అందుకుంటుంది. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక నాయకత్వం పనిచేసి అభివృద్ధిలో ప్రజలను, అధికారులను, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేస్తే అసాధ్యమన్నది ఏదీ ఉండదని జేగూరుపాడు రుజువు చేస్తోంది.